తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా మహాపచారం, జంతు కొవ్వు కలవలేదు, రసాయనాలే కలిశాయంటారేంటి? శ్రీవారి దీపారాధనకు అదే నెయ్యి వినియోగిస్తామే, ఆ మహాపచారానికి లెంపలు వేసుకోకుండా ఇంకా బొంకుతారేంటి? ఏ రసాయనాలు కలిస్తే నెయ్యిలా ఉంటుందో వెతికి మరీ చేయించిన పక్కా నేరం ఇది. తప్పు ఒప్పుకొని వారు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఈనాడుతో తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ ఈవో విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం, సేమ్ మళ్ళీ ఆంధ్రజ్యోతితో కూడా సేమ్ మళ్ళీ ఎల్వి సుబ్రహ్మణ్యం. అసలు తప్పే జరగలేదని పొంగటం శోచనీయం. చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కరిని పట్టుకొని వస్తూ ఉంటాడు, ఎందుకంటే ఆయన నమ్మట్లేదు కాబట్టి. ఇట్లాంటి ఆర్టిస్టులు అందరినీ కొంతమంది పట్టుకొని వచ్చి సో ఇక్కడ ఏదో జరిగిపోయిందని. ఏమయ్యా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, చదువుకున్నావు కదా, ఉన్నత స్థానంలో పనిచేసావు కదా, సిట్ రిపోర్ట్ చదివావా? సిబిఐ సిట్ రిపోర్ట్ చదివావా? ఏ శాంపిల్స్లో కల్తీ అని తేల్చారు? జూలై 6, 2024 ఏఆర్ డైరీ శాంపిల్, జూలై 12, 2026 ఏఆర్ డైరీస్, 2024 ఏఆర్ డైరీ శాంపిల్. ఎవరప్పుడు ముఖ్యమంత్రిగా ఉంది? ఈవోగా ఎవరున్నారు అప్పుడు? మరి కల్తీ అని తెలిసిన తర్వాత వెనక్కి పంపించిన దాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి ఎందుకు వాడారు? ముందు బొంకటం రంకటం ఇలా గురించి మాట్లాడు. నీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయాల్లోకి లాగమాకు. ఈనాడుతో స్పెషల్ ముఖాముఖో, ఆంధ్రతో స్పెషల్ ముఖాముఖో ఇచ్చుకో, ఖాళీగానే ఉన్నావు కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ ఇష్టం వచ్చినట్టుగా కల్తీ మా హయాంలో జరగకపోయినా జరిగిందని, కల్తీ అనడానికి నీ దగ్గర ఆధారం ఏంటి చెప్పు? చదువుకున్నావు కదా, ఇదిగో 2019లో పలానా శాంపిల్, 20లో పలానా శాంపిల్, 21లో పలానా శాంపిల్, పలానా డైరీ నుంచి పలానా ల్యాబ్లో టెస్ట్ చేస్తే పలానా వచ్చిందని చూపించు. ఊరికెందుకు మాట్లాడుతూ ఉంటావు? చంద్రబాబు నాయుడు గారు టంటాలందరం దింపుతూ ఉంటాడు. నిన్న 9 మంది కూర్చోబెట్టాడు కదా, ఒకరి మొహాలు కూడా చిరునవ్వు లేదు, మొహాలు చూస్తూనే ఏడుస్తూ ఉన్నాయి. మీరు మహాపాపం చేశారు, ఇప్పటికైనా ప్రాయశ్చిత్తం చేసుకోండి. 310 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తిరుమల లడ్డు మీద మానవ జన్మలో పుట్టిన ఎవడో కూడా కల్తీ అని మాట్లాడలా. అలాంటిది ఒక ముఖ్యమంత్రి పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, మళ్ళీ ఒకరోజేమో పంది కొవ్వు, ఒకరోజేమో గుడ్డు కొవ్వు, ఇంకో రోజు చేప నూనె, ఇంకో రోజు మేక నూనె, ఇంకో రోజు పామాయిల్, ఇంకో రోజు వ్యర్థాలు, ఇంకో రోజు రసాయనాలు, ఇంకో రోజు సింథటిక్ నెయ్యి, ఇప్పుడు బాత్రూంలో యాసిడ్ అంట. కడుపుకి అసలు అన్నం తింటున్నారా? ఏం మాట్లాడుతున్నారు? బాత్రూంలో యాసిడ్ లడ్డులో కలిపారని మాట్లాడతారా? ఇంతకంటే ఘోర అపచారం ఉంటుందా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక కలియుగ ప్రత్యక్ష దైవం అన్నటువంటి ఓ వెంకటేశ్వర స్వామి, ఏంటి ఈ పాపాత్ములు మీ గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు? బాత్రూంలో యాసిడ్తో నీకు లడ్డూలు తయారు చేశారని మాట్లాడుతున్నారంటే వీళ్ళకి అసలు భయం కానీ, భక్తి కానీ, పాపభీతి కానీ ఏం లేదు. ఏం చేస్తాడులే నన్ను వెంకటేశ్వర స్వామి అనే ధీమాతో వీళ్ళున్నారేమో. బాత్రూంలో యాసిడ్తో లడ్డు తయారు చేశారని చెప్తారా? ఇంతకంటే ఘోర అపచారం ఉందా? ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు పాపం చేసావు. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వినాశకాలే విపరీత బుద్ధి అనేది నీకు పుట్టింది. దీనికి ప్రాయశ్చిత్తం కూడా నువ్వు ఇదే జన్మలో అనుభవిస్తావనేది వాస్తవం.